ఈరోజు కమ్మటి భోజనం చేద్దామా? వచ్చేయండి మీరు కూడా. ఆహా ఏమి రుచి అనరా మై మరచి, కూరల్లో రారాజు మై మరిపించే రుచిని పెంచేలా వంకాయ. మరి వచ్చేస్తున్నారా? హలో అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. ఈరోజు గుత్తి వంకాయ కూర చేసుకుందామా? అందరూ చేసేదే, కానీ నా స్టైల్లో ఈరోజు గుత్తి వంకాయ కూరని ఎలా చేద్దామో చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, మొదలెడదామా? పైకేమో నిగనిగలాడుతూ కంటికి కనివిప్పు చేస్తూ కళకళలాడుతూ ఉంటాయి. రుచి చూడ్డానికి తినే కొద్దీ తినాలనిపిస్తుంది. కానీ పొట్ట వైపు చూస్తే కదా వీడితోటి తంట పురుగులుంటాయేమో భయమాయే. ఇప్పుడు మనం ఇక్కడ 1/2 kg వరకు వంకాయలను తీసుకున్నాము. ఈ వంకాయలను బాగా శుభ్రం చేసేసుకుని ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేస్తేనే కదా ఈ వంకాయల బండారం బయటపడేది. లోపల మంచిగా ఉన్నదా లేక పురుగులున్నాయో ఇలా కట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది. నాకు అసలు ఈ వంకాయ కూర బయట తినాలంటే చాలా భయం. ఎందుకంటే లోపల పురుగులు ఉంటాయి. అన్నిటినీ బాగా చెక్ చేస్తారా లేదా అనేది భయం అనమాట. అందుకే వంకాయ కూరని నేనైతే అస్సలు బయట తిన్ను. మరి మీరు? సర్లేండి, అసలు విషయానికి వచ్చేద్దామా. ఈ వంకాయని ఇలా కట్ చేసుకున్నాక కొద్దిగా కల్లుప్పు కానీ లేదా సాల్ట్ కానీ తీసుకొని ఈ లోపల ఇలా పెట్టేసేయండి. ఎందుకంటే వంకాయలు కర్నెక్కకుండా చేదెక్కకుండా ఉంటాయన్నమాట. కొద్దిగా ఆలస్యమైన అలా ఉప్పు పెట్టేస్తే మంచిగా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి దగ్గరకు వచ్చేసి ఇలా పొయ్యి వెలిగించేయండి. దానిపైన ఇలా ఒక బాండీని పెట్టేసుకొని చాలా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా వేడెక్కాక దీనిలో ఇప్పుడు ఈ వంకాయలను పరిచేద్దాం. అయితే ఈ వంకాయలకు ముందుగా మనం ఉప్పు పెట్టాం కదా, ఆ ఉప్పునైతే మాత్రం చాలా కొద్దిగా మోతాదులోనే పెట్టుకోండి. ఎక్కువగా పెట్టేస్తే మళ్ళీ మనకు ఉప్పు ఎక్కువ అవుతుంది అనమాట. ఇక్కడ ఇది స్టీల్ బాండి కాబట్టి మంటని సిమ్లో పెట్టేసుకుని ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలా కదిపించుకుంటూ మనం ఈ వంకాయల్ని వేయించుకుందాం. ఇలా వేయించుకుంటూనే పక్కన దీనిలో కావాల్సినటువంటి మసాలాను తయారు చేసుకుందాం. మసాలాను తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా 2 ఉల్లిపాయలు తీసుకొని తొక్క తీసేసుకుందాం. ఈ ఉల్లిపాయలకి ఇక్కడ చూడండి నలుపు కనిపిస్తుంది కదా, ఈ నలుపుని మనం తినకూడదు. దాన్ని తీసి పక్కన పడేసి శుభ్రంగా మళ్ళీ ఉల్లిపాయల్ని నీళ్ళల్లో కడిగేసి అప్పుడే మనము వీటిని వాడుకోవాలి. ఎందుకు అంటే ఆ నలుపుని మనము అలానే తినడం ద్వారా క్యాన్సర్ వస్తుందని నేను ఎక్కడో విన్నాను. అందుకోసమే అప్పటి నుంచి నేను ఈ ఉల్లిపాయలతోటి ఇలా చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఎక్కడో కాదులేండి, యూట్యూబ్లోనే విన్నాను. ఎవరో డాక్టర్ చెప్తుంటే అలా వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ ఉల్లిపాయల గురించి విన్నా అనమాట. అప్పటి నుంచి ఇలా చేస్తున్నాను. లేండి, ఆ ఉల్లిపాయల భాగవతం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఇలా తరిగి పెట్టుకుందాం. అయితే మరీ సన్నగా నాజుగ్గా కోయాల్సిన అవసరం లేదండి. ఇలా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం అడగకుండానే కన్నీళ్లు తెప్పించే తల్లి కట్ చేయడం అయితే పూర్తయిపోయింది. తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి, ఇంకా 4 వెల్లుల్లి రెమ్మలను తీసుకుందాం. ఉల్లి తల్లి ముక్కలు అలా వీటిని పెద్దగా తీసుకున్నాం అనుకోండి, మిక్సీలో మెదక్కుండా మనకే తిప్పి కొడుతుంది. అందువల్ల పచ్చి కొబ్బరి ముక్కలను కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసుకుని వెల్లుల్లి రెమ్మలను వాటితో పాటు ఇలా చిటపటలాడి చిందులు తొక్కే కరివేపాకును కూడా తీసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయల సంగతి చూద్దామండి. చూడండి, కొద్దిగా ఫ్రై అయిపోయాయి వంకాయలు. మరీ మెత్తగా వేయించకుండా ఇలా కొద్దిగా మీడియంగా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంటను ఆపేసి ఈ వంకాయల్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాం. సరే, వీటిని అలా పక్కన పెట్టేసి ఇప్పుడు అదే బాండిని తీసుకొచ్చేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేద్దాం. మళ్ళీ అగ్నిదేవుడికి పని చెప్పేద్దాం. అలా పొయ్యి వెలిగించేసి చక్కగా దీనిలో మళ్ళీ ఒక 2-3 స్పూన్ల వరకు నూనెని వేసుకుందాం. ఈ నూనె కొద్దిగా వేడెక్కాక ముందుగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లితల్లి ముక్కలను ఇలా వేసేసుకుందాం. వీటిని అలా ఇలా తిప్పుకుంటూ కొద్దిసేపు వేయించుకుందాం. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ముందుగా తీసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ధనియాలు, ఇంకా వేయించిన పల్లీలను, ఇంకా కొద్దిగా పుట్నాల పప్పు, ఈ రెండింటిని అలా గుప్పిడి వేసేయండి. 1 టీ స్పూన్ నువ్వులు, ఇంకా 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని వేసేసుకున్నాక వేయించుకొని చల్లారబెట్టేసిన ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా దీనిలో వేసుకుందాం. తర్వాత అసలు వేయకపోతే ఎలా అండి, ఇది లేకపోతే రుచి తెలియదు కదా. అందుకే రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఇంకా రుచికి సరిపడినంత కారం, వీటన్నిటిని వేసేసుకుని చక్కగా మిక్సీ పెట్టేసి ఇలా ఒక తిప్పేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అలా పక్కన పెట్టేసి ముందుగా వేయించుకుని వంకాయలు తీసుకొని ఈ వంకాయలకి మధ్యలో
ఒక ముద్దలాగా ఈ మసాలా ముద్దను ఇలా కూర్చేద్దాం. తీసుకున్న మొత్తం వంకాయలకి ఇలా మధ్యలో ఈ మసాలా ముద్దను పెట్టేద్దాం. ముందుగా మనం ఈ వంకాయలకి ఉప్పును చేర్చడం వల్ల మనకి వంకాయలు ఎక్కడ కూడా కరుణెక్కకుండా రంగు మారిపోకుండా ఎలా ఉన్నాయో చూడండి. ఈ వంకాయలకి మసాలా ముద్దను పెట్టుకోవడం కూడా అయిపోయింది. అయిపోయాక చివర్లు అలా వదిలేయకుండా ఒక బంతిని కనుక మనం అలా ఇలా గుండ్రంగా చేత్తో పట్టుకుని ఎలా తిప్పుతామో అలా ఒత్తినట్టు ఇలా గుండ్రంగా తిప్పేసామనుకోండి, మసాలా ముద్ద అంతా బయటికి రాకుండా చక్కగా లోపల ఉండిపోతుంది. ఈ రారాజు కూరకి ఇక తాలింపు లేకపోతే ఎలా, అందుకే ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుందాం. ఇక నేను ఇంకేం ఆయిల్ వేయకుండా అలా తాలింపు గింజలు వేసేసి సిమ్ములో పెట్టేసి ఇలా దోరగా వేయించేస్తున్నాను. ఎందుకు ఇలా అంటారా? పొద్దస్తమానం ఏం ఆయిల్ తింటామండి, తిన్న దగ్గర నుంచి బరువు పెరుగుతున్నామేమో అదొక భయము. అందుకే కొద్దిగా ఇలా కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, బరువు కూడా పెరగకుండా ఉంటాం. తాలింపు వేగిపోయింది, తాలింపులో వంకాయలు వేయటం కూడా అయిపోయింది. ఇప్పుడు వీటిని మరీ ఎక్కువసేపు అలా కదిపించకుండా అలా ఇలా ఒక్కసారి అనేస్తే చాలు. ఇక ఆ తాలింపు అంతా వంకాయలకు పట్టేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకునే మసాలా ముద్ద కొద్దిగా మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ మిగిలిన ముద్ద అంతా దీనిపైన ఇలా పరిచేసుకోవాలి. ఇలా పరిచేసుకొని చక్కగా ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పైన ఉండే వంకాయ తోలుకు కూడా మనకి కారం పడుతుంది, తినేటప్పుడు రుచిగా ఉంటుంది. ఇదన్నమాట ఇప్పుడు ఈ వంకాయలతో వచ్చిన విషయం. ఇక కూర రెడీ అయిపోయింది, ప్లేట్ సిద్ధమైపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వడ్డించేసుకుందామా? వచ్చేయండి, మీకు కూడా వడ్డించేస్తానండి. ఈ రోజు వంకాయతో భోజనం పెట్టేస్తాను. వస్తున్నారా మరి మీరు? సర్లేండి, నేను అనడమే కానీ మీరు వచ్చేది ఎప్పుడు? సరే, వడ్డించడం కూడా అయిపోతుంది. ఇక తిందామా మరి? తినేస్తున్నానండి. చాలా రుచిగా ఉంది వంకాయ కారం అయితే. మీకు కూడా కావాలంటే మరి చూస్ చేసేయండి. ఇలా సింపుల్ గా చాలా తక్కువ ఆయిల్ తోటి గుత్తి వంకాయ కూర. మరి కొందామా? రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.